గుడ్ ఈవినింగ్ నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో ఈ రోజు డిబేట్ లో మనం రెండు అంశాల గురించి మాట్లాడుకుందాం. సో మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నిక జరుగుతుంటే 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఈ రోజు పోలింగ్ జరిగింది. 2 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం. సో దీన్ని ఒక మినీ ఎన్నికల సంగ్రామంగా చూస్తున్నాయి ప్రధాన పార్టీలన్నీ. ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం, మొదటి అంశం, 3 రాష్ట్రాల్లో మొగ్గు ఎటువైపు, ప్రజలు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతున్నారు. అండ్ ఈ 3 రాష్ట్రాల్లో కేరళంకి సంబంధించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా కేరళంకి సంబంధించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. కేరళంలో కేక వేసేది ఎవరు, అస్సాంలో ఆగమయ్యేది ఎవరు, పుదుచ్చేరిలో ఎవరు వికసించబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది కూడా చర్చిద్దాం. చర్చించే ముందు ఇప్పటి వరకు హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ లేఖ, బాయిల్డ్ రైస్ కొనుగోళ్లు పెంచాలని విజ్ఞప్తి. చంద్రబాబు అవినీతిని జగన్ ప్రశ్నిస్తున్నారు, సమాధానం చెప్పలేకపోతున్నారని బొత్స కామెంట్స్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత, 5 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ. ఖతార్ కు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆయిల్ సరఫరాపై చర్చించే ఛాన్స్. రైట్. ఇక మొత్తంగా ప్రచారాల హోర్ ఎలా నడిచిందో మనం చూసాం. పోటాపోటీ సభలు నిర్వహించుకున్నారు, విమర్శలు, ప్రతి విమర్శలు, అక్కడ ఓటర్లను ఆకర్షించేందుకు తాయిలాలు, రకరకాల ప్రచార హంగామా నడిచింది. ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్ లో కూడా పార్టీలన్నీ పోటీ పడ్డాయి. ఆ విధంగానే ఒకసారిగా మనకు ఓటర్లు కూడా పోలింగ్ బూత్లకు క్యూ కట్టిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. ఒక్కసారి మనం 2021 ఎలక్షన్స్ లో ఈ 3 రాష్ట్రాల్లో ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది, ఇప్పుడు ఎంత, అంటే లేటెస్ట్ ట్రెండ్స్ మనకు అందుతున్నాయి. ఆ ట్రెండ్స్ ప్రకారం ఇప్పటి వరకు పోలింగ్ ఎంత నమోదైందో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక 2021లో అస్సాం తీసుకుంటే 82.42% పోలింగ్ అక్కడ నమోదైతే, కేరళలో 75.60% నమోదైంది. ఇక పుదుచ్చేరిలో 83.42% నమోదైంది. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న డేటాని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కేరళలో 75.01% పోలింగ్ నమోదైంది. కేరళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. 1960లో కేరళలో 85% పోలింగ్ నమోదైంది. ఈసారి క్రాస్ చేయబోతుందా, కేరళంలో ఏ విధమైన తీర్పు జరగబోతుంది? మనం ఇంట్రోలో కూడా మనం మాట్లాడుకున్నాం, కేరళంపై దేశం చూపు ఉందని చెప్పి. సో ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ పెరిగేందుకే ఛాన్స్ ఉందంటున్నారు. 1960 రికార్డును కేరళ ఓటర్లు తిరగరాస్తారా లేదా అనేది మాత్రం మనకు కొద్దిసేపట్లో క్లారిటీ అయితే స్పష్టంగా వస్తుంది. ఇక అస్సాం గురించి మాట్లాడుకుంటే 86.92% పోలింగ్ నమోదైంది. గతంలో 82.42% అయితే ఇక్కడ 86.92%. సో పోలింగ్ పర్సంటేజ్లు ఎందుకు ఐ న్యూస్ మీ ముందుంచుతుంది అంటే, సో పెరుగుతున్న ఓటింగ్ శాతం ఎవరికి ప్లస్ కాబోతుంది, ఎవరికి మైనస్ కాబోతుంది, అధికారం చేజారుతుందా, ఉన్న అధికార పార్టీకే ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారా అనేది మనం చర్చించాల్సి ఉంటుంది. ఇక పుదుచ్చేరికి వెళ్దాం. గతంలో పుదుచ్చేరిలో 83.42% ఓటింగ్ నమోదైతే ఇప్పుడు 89.9%. ఇప్పుడు మనకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం అయితే ఈ విధమైన తీర్పు మనకు కనిపిస్తోంది. రైట్. ఇక 3 రాష్ట్రాల ముగ్గు ఎటువైపు ఉంది అనే పాయింట్ ని మనం తీసుకుంటే, అస్సాం, పుదుచ్చేరి ఇప్పటికే అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి. కేరళలో మాత్రం ఎల్డీఎఫ్ 10 ఏళ్లుగా అప్రతిహితంగా పాలన సాగిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి. ఇక అస్సాంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ 10 ఏళ్లుగా అక్కడ పాలిస్తుంది. సో మొత్తం మోదీ మానియా ఉంటే అక్కడ హిమంత బిశ్వశర్మ 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొడతాను, ఢిల్లీకి గిఫ్ట్ ఇచ్చేస్తానంటున్నారు. కేరళం గురించి మాట్లాడుకుందాం. కేరళంలో కేక వేసేది ఎవరు? కేరళ రాజకీయాలపై ఈసారి దేశ దృష్టి అంతా ఉంది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లుంటే ఆ 140 అసెంబ్లీ సీట్లలో అక్కడ పినరై ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. దీంతో మొన్నటి వరకు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్యనే కీలక పోరుండేది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన తిరువనంతపురం ఎలక్షన్ మనం చూసాం. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక రకంగా విజృంభించింది. అక్కడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని ఎల్డీఎఫ్ యూడీఎఫ్ లకు షాక్ ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు అక్కడ త్రిముఖ పోటీ వచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ లకు ధీటుగా ప్రచారాన్ని హోరెత్తించారు.
ఎన్డీఏ కేరళంలో కూడా బీజేపీ తన పట్టును పెంచుకునేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. మాట్లాడుకుందాం. ఇక ఇంకొక రాష్ట్రం అస్సాం గురించి మాట్లాడుకుంటే, అస్సాంలో ఆగమయ్యేది ఎవరు, ఏం జరగబోతుంది? అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అక్కడ 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు భారతీయ జనతా పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రజా వ్యతిరేకతను, అంటే 10 ఏళ్లు పాలిస్తే కాస్త ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది, ఆ ప్రభుత్వ వ్యతిరేకతను బట్టి ఫలితాలు ఉంటాయన్న టాక్ అయితే వినిపిస్తుంది. మరి హిమంత బిశ్వ శర్మ ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి. రాష్ట్రంలో ప్రచారం అయితే ఓ పండగలా సాగింది. లోకల్స్, యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలో తీవ్రంగానే చర్చ కూడా సాగింది. లెఫ్ట్ బీజేపీల మధ్య సంబంధం ఉందంటూ కాంగ్రెస్ ప్రచారంలో ఆ పాయింట్ ను హైలైట్ చేసింది. ప్రభుత్వం అవినీతి పాలనలో వైఫల్యాలను లేవనెత్తింది. లెఫ్ట్ పార్టీ మాత్రం 10 ఏళ్ల పాలనా విజయాలను ప్రచారం చేసుకుంది. ఇక బీజేపీ, ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ల వైఫల్యాలను, అక్రమాలను విమర్శిస్తూ ప్రచారం చేశారు. ప్రజలు మార్పును కోరుతున్నారా, భారతీయ జనతా పార్టీకే పట్టం కడతారా అన్నది మాత్రం ఈవీఎంలను ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. సో మొత్తంగా ఓటర్లు అయితే నాయకుల భవిష్యత్తును, భవితవ్యాన్ని అక్కడ నిక్షిప్తం చేసిన పరిస్థితి. ఈవీఎంలు 25 రోజుల తర్వాత తెరుచుకోబోతున్నాయి. 25 రోజుల తర్వాత ఏం జరగబోతుంది, ఏంటి అనే అంశాల చుట్టూ కూడా ఇప్పుడు రాజకీయం తిరుగుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అస్సాం ఎలక్షన్, అదేవిధంగా అస్సాం పోలింగ్ సరళికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా కొలీగ్ సుధా జాయిన్ అవుతున్నారు. సుధా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సుధా, మొత్తంగా చూస్తున్నాం అస్సాంపై ఒక రకంగా ఎక్కడైనా ప్రచారం జరుగుతుంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మోదీ మేనియా వినిపిస్తుంది. సో మోదీ చరిష్మా అక్కడ పనిచేస్తూ ఉంటుంది. కానీ అస్సాంకి వచ్చేసరికి హిమంత బిశ్వ శర్మ నేనున్నాను, నేను ఢిల్లీకి గిఫ్ట్ ఇస్తానంటూ చెప్తున్న పరిస్థితి. 10 ఏళ్ల పాలన జరిగింది, అయినా మరోసారి అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అండ్ అక్కడ ప్రజలతో కూడా ఆయన చాలా చనువుగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మామ అని పిలుచుకునేంత చనువు ఉంది. సో ఈ చనువు ఓట్లను పెంచుతుందా అంటే పోలింగ్ పర్సంటేజ్ కూడా భారీగా నమోదైన పరిస్థితి. సుధా, ఎలా చూడొచ్చు అంటారు, ఏం జరగబోతుంది? అవును వంశీ, మీరు చెప్పినట్టు ఇప్పుడు మనం గత ఎన్నికలతో మనం పోల్చుకున్నట్టయితే 2021 ఎన్నికలతో పోల్చుకున్నట్టయితే ఈసారి ఇంకా ఓటింగ్ శాతం అనేది కూడా పెరిగింది మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈసారి అస్సాం కొంచెం కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు 10 ఏళ్ల పాలన ఇటు బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు విపక్షానికి ఛాన్స్ రాబోతుందా, లేదంటే ఇప్పుడు అధికార పార్టీయే మళ్ళీ కైవసం చేసుకోబోతుందా అనే విషయం ఇప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ గా మారింది. అది కూడా కాకుండా ఇప్పుడు మెయిన్ కీలకంగా మారింది ఏంటంటే గత ఏడాది జరిగిన ఈ పునర్విభజన డీలిమిటేషన్ ఏదైతే జరిగిందో అది జరిగిన తర్వాత ఎన్నికలు కాబట్టి కొన్ని నియోజకవర్గాల పరిధులు మారాయి. కొంతమంది దాన్ని ఏకీభవిస్తున్నారు, కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది కూడా కొంత దీని మీద ప్రభావం చూపొచ్చు. ఇక్కడ ముఖ్యంగా మీరు మాట్లాడుతున్నట్టు ఇక్కడ ముఖ్యమైన పార్టీలు కూడా ప్రధానంగా ఇటు బీజేపీ కూటమి, అదేవిధంగా అటు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న విపక్షాల మధ్య రెండూ కూడా గట్టి పోటీ కనిపిస్తుంది. అయితే ఎప్పుడు కూడా అస్సాంలో గత ఎన్నికలతో కూడా చూసుకున్నట్లయితే మనకి ఓటింగ్ శాతం చాలా ఎక్కువగానే మనకి నమోదవుతూ ఉంటుంది. గతసారి మనం ఎన్నికలను చూసుకున్నట్టయితే 2021 చూసుకున్నప్పుడు కూడా 75 నుంచి 80 వరకు, దాదాపు 82 వరకు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మీరు చెప్తున్నట్టుగా 82.42% సుధా 2021లో అదే 82% వరకు మనకు వచ్చింది. ఈసారి కూడా మనం చూసుకుంటే 85 చేంజ్ వరకు కూడా మనకి ఇప్పటి వరకు కూడా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది ఎన్నికల పర్సెంటేజ్ అనేది. అది ఇంకా సుధా ఇక్కడే ఒక అంశం తెర మీదకి వస్తుంది సుధా. అంటే ఓటింగ్ శాతం పెరిగితే ఎక్కడైనా సరే ఆ ఓటింగ్ శాతం పెరిగితే అది ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీకి ప్లస్ అవుతుంది అన్న టాక్ గతంలో ఉండేది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో మనం చూస్తే గతంలో ఫలితాలను కూడా చూసాం మనం. సో ఓటింగ్ శాతం పెరిగిన చోట కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఒక చరిత్రను తిరగరాసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హిమంత బిశ్వ శర్మ కూడా ఇక్కడ అదే విధంగా మరొకసారి అధికారాన్ని చేజిక్కించుకుంటారు అనుకోవచ్చా, లేదంటే ప్రతిపక్షాలకు ప్రజలు మద్దతు తెలిపారని భావించవచ్చు అంటారా? అంటే ఇప్పుడు మనకి అస్సాం పోలింగ్ శాతం అనేది మనం చూసుకుంటే ఇటు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు ఇలా రెండుగా డివైడ్ అయిపోయింది వంశీ. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు మనకి సంబంధించి ఓటర్లు భారీగా తరలి వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఓట్ల పోలింగ్ శాతం అనేది మనకి ముఖ్యంగా ఇక్కడ మనం రెండు చూసుకోవచ్చు. జలేశ్వర్ లో 86.61% నమోదైతే, ఇటు మంకచార్ లో కూడా 84.24% కూడా మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓటర్లు అనేది ఓటింగ్ శాతం అనేది మనకు వచ్చింది. ఇంకా పట్టణ ప్రాంతాల్లో కూడా గుహవాటి వంటి పట్టణ ప్రాంతంలో కూడా ఓటింగ్ శాతం కొంచెం తక్కువగానే వచ్చింది, 60-64% ఉంది. అయితే మనం దీన్ని ఏ విధంగా చూడాలంటే గత ఎన్నికలతో ఇప్పుడు మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే గతసారి జరిగిన ఎన్నికలను అయితే 3 దశల్లో చేశారు. ఉన్న ఈ 126 నియోజకవర్గాలకి ఇప్పుడు మాత్రం ఒకే దశలో ఎన్నికలు జరగడం కూడా ఇప్పుడు మనం కొంచెం ఇరు పార్టీలకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశమే. ఎందుకంటే ఇప్పుడు పట్టణ ప్రజల ఓట్లు అనేవి ఎవరికి ముఖ్యంగా ఉన్నాయంటే బీజేపీకి ప్రధాన బలంగా కనిపిస్తుంది. ఈ పట్టణ ప్రజల ఓట్లు ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే ఇటు పట్టణ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించడం కానీ, మెడికల్ కాలేజీలు కానీ, లేదంటే మిగిలిన ఏదైనా మౌలిక సదుపాయాలకి సంబంధించి కానీ కొంచెం బీజేపీ వైపు
పట్టణ ప్రాంతాలు కొంచెం సానుకూలంగానే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మధ్యతరగతి ప్రజల మద్దతు కూడా ఇటు మనకి బీజేపీకే కనిపిస్తుంది. చూద్దాం సుధా. మొత్తంగా మీరు చెప్తున్నట్లుగా 25 రోజుల తర్వాత ఈ ఫలితాలు అంటే ఈవీఎంలు ఓపెన్ కాబోతున్నాయి. ఎవరి భవితవ్యం ఏంటి? అస్సాంలో మరోసారి కాషాయ జెండా ఎగురుతుందా, లేదంటే కాంగ్రెస్ తన సత్తా చాటుతుందా, ఏం జరగబోతుంది అనేది చర్చిద్దాం. ఇక పుదుచ్చేరిలో పరిమళించేది ఎవరు అనే అంశం ఇప్పుడు దేశ రాజకీయాల్లో టాపిక్ గా మారింది. దాని గురించి కూడా చర్చిద్దాం. రైట్, ఇక పుదుచ్చేరి వెళ్దాం. పుదుచ్చేరిలో ఎవరు గెలవబోతున్నారు, ఏం జరగబోతోంది, పుదుచ్చేరి ఓటర్ ఏ విధమైన తీర్పు ఇచ్చారు అనేది కూడా మనం చర్చిద్దాం. ఇక పుదుచ్చేరిలో కూడా పోలింగ్ శాతం బాగానే నమోదైంది. మొత్తంగా ఎన్డీఏ కూటమి ప్రస్తుతానికైతే అక్కడ అధికారంలో ఉంది. 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 30లో 16 ఇక్కడ మ్యాజిక్ ఫిగర్. ఎన్నికలు 30 స్థానాలకు జరిగాయి. అక్కడ విజయ్ తన ప్రభావాన్ని ఎంత మేరకు చూపుతారన్నది ఇప్పుడు పుదుచ్చేరిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే పుదుచ్చేరిలో రాష్ట్ర హోదా ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీ కూడా అదే. ఆ హామీ కోసం ప్రజలు కాంగ్రెస్ కి తీర్పు చెప్పారా? రాష్ట్ర హోదా ఇస్తామని ప్రకటించారు కాబట్టి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ సైతం హోదా డిమాండ్ కు జైకొట్టేశారు. ఇక సీఎం రంగస్వామి హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారన్నది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది? అండ్ ఇక మొత్తంగా రకరకాల అంశాల చుట్టూ అయితే తిరుగుతుంది. తమిళనాడు, బెంగాల్ పై కూడా ప్రభావం పడుతుందా? ఇన్నాళ్లు 5 రాష్ట్రాలను చుట్టేస్తూ వచ్చిన జాతీయ పార్టీల నాయకులు ఇక 2 రాష్ట్రాలపై ఫోకస్ చేయనున్నారు. ఆ 2 పశ్చిమ బెంగాల్, తమిళనాడు. సో ఏం జరగబోతుంది ఈ 2 రాష్ట్రాల్లో? 2 చోట్ల ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇటు తృణమూల్ కాంగ్రెస్, అదే విధంగా అటు డిఎంకే. మళ్ళీ అవే అక్కడ గెలుస్తాయా? బీజేపీ వాటిని పడగొట్టగలదా? ఈ రెండింటిని కూడా ఈసారి బీజేపీ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసింది. అది ఎంతవరకు ప్రభావం చూపుతాయి? రకరకాల అంశాలు అయితే చికెర్లు కొడుతున్న పరిస్థితి. ముందుగా ఈ 3 రాష్ట్రాల గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక 3 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందించబోతున్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం 3 రాష్ట్రాలు అంటే 2 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ అయితే ప్రస్తుతానికి ముగిసినట్టుగానే మనకు తెలుస్తోంది. సో ఎలా చూస్తున్నారు? ఈ 3 రాష్ట్రాల్లో కూడా భారీగా పోలింగ్ పర్సంటేజ్లు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల గత రికార్డులను తిరగరాస్తూ పోలింగ్ పర్సంటేజ్లు పెరుగుతున్న పరిస్థితి. సో ఏంటి ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరగటం ఎవరికి లాభం, ఎవరికి ఖేదం, ఏం జరగబోతోంది? డీటెయిల్స్ ఏంటి స్వామి? గుడ్ ఈవినింగ్. మొత్తంగా 3 రాష్ట్రాలకు సంబంధించి 2 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి ఎన్నికైతే ముగిసింది. సో ఇక పోలింగ్ స్ట్రాంగ్ రూములకు ఈవీఎం మెషిన్స్ కూడా వెళ్తున్నాయి. ఓటర్లు, రాజకీయ నాయకుల భవితవ్యాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేసిన పరిస్థితి. 25 రోజుల తర్వాత ఫలితాలు రాబోతున్నాయి. సో ఏంటి, ఎలా ఉంది అసలు మొత్తంగా ఈ 3 రాష్ట్రాల పోలింగ్ సరళిని ఏ విధంగా చూస్తున్నారు? పోలింగ్ పర్సంటేజ్లు ఏమో గత రికార్డులను తిరగరాస్తూ నమోదవుతున్నాయి. ఎవరికి మేలు చేకూరే అవకాశం ఉంది? పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకుంటాయా ప్రస్తుతం ఉన్న పార్టీలు, లేదంటే కొత్త పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఎలా చూస్తున్నారు ఈ పోలింగ్ ని? స్వామి యా, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? యా, ప్లీజ్ కంటిన్యూ స్వామి. 3 రాష్ట్రాల ఎన్నికకు సంబంధించి మనం పోలింగ్ సరళిని కూడా చూస్తున్నాం. పర్సంటేజ్లు కూడా గత రికార్డులను తిరగరాస్తూ నమోదవుతున్నాయి. సో ఈ పెరిగిన పర్సంటేజ్ ఎవరికి లాభం చేకూర్చబోతుంది, ఏం జరగబోతుందని అనుకోవచ్చు? అంటే ఇప్పుడు అస్సాము, కేరళ, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ లో గతంతో పోలిస్తే పోలింగ్ పర్సంటేజ్ పెరిగినట్టుగా భావిస్తారు. ఇటు కేరళలో అత్యంత లిటరేట్ ఉండేటువంటి స్టేట్ గా భావిస్తారు. ఇక్కడ ఈ పోలింగ్ సంబంధించినటువంటి విషయాలు సాయంత్రం 5 గంటల వరకే 75% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు లైన్ లో ఉన్న వారందరూ కూడా ఓటింగ్ చేసే అవకాశం వస్తుందని చెప్పేసి భావిస్తారు. ఇటు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూడా 2 కూడా హోరాహోరుగా ప్రచారం నిర్వహించాయి. ప్రధానంగా గల్ఫ్ లో ఉన్నటువంటి చాలా మంది ఓటర్లు రాలేకపోయారు. వచ్చి ఉంటే ఇంకా పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగేదని చెప్పి ఒక చర్చ ఉంది. కానీ ఒకవైపు గల్ఫ్ లో ఇజ్రాయల్, ఇరాన్ వారి కారణంగా చాలా మంది ఒకవైపు సరైన ఫ్రీక్వెన్స్ గా ఒకవైపు ఫ్లైట్ లేకపోవడంతో చాలా మంది రాలేకపోయారు. దాంతో అక్కడ కొంత పోలింగ్ పర్సంటేజ్ తగ్గి అది కాస్త ఎల్డీఎఫ్ కు లాభం అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒకవైపులో ప్రధానంగా ముస్లింస్, క్రిస్టియన్స్ ఓట్లంతా కూడా యూడీఎఫ్ కూటమి వైపు ఎక్కువగా పడతాయని చెప్పి ఒక అంచనా అయితే మొదటి నుంచి ఉండేది. కానీ వారి రాక లేకపోవడం వల్ల దీంతో కొంత ఏమవుతుందని చెప్పేసి కూడా పోలింగ్ సరళి కూడా కొంత వారికి నెగిటివ్ అవుతుందని చెప్పి అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇటు అస్సాం చూస్తే కనుక అస్సాంలో ఈసారి 3వసారి హ్యాట్రిక్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి హేమంత్ బిశ్వ శర్మ భావిస్తారు. భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఈసారి ఖచ్చితంగా మరోసారి బాగా వేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా పోలింగ్ పర్సంటేజ్ కూడా అనుకున్నంతగా
ఒకవైపు హుషారుగానే ఓటర్స్ అంతా కూడా ఎలక్షన్స్ లో పాల్గొన్నారు. ఈసారి మరింత పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని చెప్పి అంచనా వేసినప్పుడు కూడా 80% పైగా పోలింగ్ నమోదైంది. దీంతో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, వారంతా కూడా హోరాహోరీగా పోరాటం చేశారు. అక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతీయ పార్టీలు కూడా వారికి అనుగుణంగా స్థానిక పరిస్థితి అనుగుణంగా కూడా వాళ్ళంతా కూడా పోటీ చేసి అనుకూల ఫలితాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పుదుచ్చేరిలో ఉన్నటువంటి 30 స్థానాలకు సంబంధించి పుదుచ్చేరిలో కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అయితే భావిస్తారు. పుదుచ్చేరిలో ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందా, మరోవైపు వైపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా అని చెప్పేసి కూడా భావిస్తారు. ఇప్పటికే పోయినసారి ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ కొనసాగుతుంది. ఒకవైపు ఈసారి కూడా మరొకసారి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి కూడా అంతా ఆశించారు. అయితే ఈసారి పుదుచ్చేరిలో 86% పోలింగ్ శాతం నమోదైంది. అక్కడ 30 స్థానాల్లో 86.92% పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు వచ్చినటువంటి లెక్క కానీ ఇంకా లైన్ లో ఉన్న వారంతా కూడా పోలింగ్ వేసే అవకాశం కల్పిస్తారు. మరింత పోలింగ్ పర్సంటేజ్ కూడా మారే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు అస్సాము, కేరళ, పుదుచ్చేరి 3 రాష్ట్రాల్లో కూడా ఒకవైపు అస్సాంలో 84.42% నమోదైతే కేరళలో 75.01% పోలింగ్ నమోదైంది. ఇటు పుదుచ్చేరిలో 86.92% పోలింగ్ నమోదైంది. ఆయా పరిస్థితులకు అనుగుణంగా అక్కడ పరిస్థితులు మారుతూ ఉంటాయి. మరికొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. స్వామి, పెరుగుతున్న ఓటింగ్ పర్సెంటేజ్ అధికారంలో ఉన్న పార్టీలకు ఎప్పుడైనా అది ప్రజా వ్యతిరేకతగా భావిస్తాం. కానీ గత ఎన్నికల్లో మనం కొంచెం పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీకి అనుకూలమైన ఫలితాలు వచ్చాయి. సో ఆ ట్రెండ్ మారిందని మనం అనుకోవచ్చా? ఎలా చూడాలంటారు అంశాన్ని? అంటే వరుసగా అధికారంలో ఉంటే యాంటీ ఇన్కంబెన్స్ పెరిగి అది ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఇస్తుంది, అధికార పార్టీకి నెగిటివ్ గా ఉంటుందని చెప్పేసి కూడా ఒక సంగతి ఉండేది. కానీ సిఫారసులు చెప్తున్న ప్రకారం అనేక చోట్ల కూడా కొంత అధికార పార్టీ మీద అధిక ప్రేమతో కూడా కొన్నిసార్లు ఓటింగ్ నమోదు పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటిది అస్సాంలో ఈసారి మనం చూసాం. అస్సాంలో 84.42% పోలింగ్ నమోదైంది. అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ అంతా తానే పార్టీని మరోసారి అధికారం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా అంతే స్థాయిలో ఒకవైపు పోలింగ్ లో పాల్గొనడం కోసం ప్రయత్నం చేశారు. దీంతో ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి లాభిస్తుంది, ఎవరికి నష్టం చేకూరుతుందని కూడా అందరూ కూడా భావించే పరిస్థితిలో ఉన్నది. ప్రధానంగా అస్సాంలో స్థానికంగా బార్డర్ పరిస్థితులు ఎక్కువగా అక్కడ నెగిటివ్ గా ఉంటాయి. ఈసారి స్పెషల్ ఇంటెంట్ రివ్యూలతో కేంద్ర ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఓటర్ రివ్యూతో ఏదైతే ఎస్ఐఆర్ అయితే చేశారో ఎస్ఐఆర్ ప్రభావం కూడా ఈసారి ఎన్నికల్లో స్పష్టంగా కనబడే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, ఇక మొత్తంగా పర్సంటేజ్లు అయితే గత ఎన్నికలకు మించి నమోదవుతున్నాయి. ఓటర్ తీర్పు ఇచ్చారు. ఆ ఓటర్ తీర్పు అనేది ఇక ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్న పరిస్థితి. చూద్దాం ఏ విధంగా రిజల్ట్స్ రాబోతున్నాయి ఏంటి అని. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మన డిబేట్ లో కత్తి వెంకటస్వామి గారు, పిసిసి జనరల్ సెక్రటరీ, మనకు జూమ్ లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా మహేష్ నామాని గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇక తులా మధుసూదన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు, జూమ్ లో జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారికి, మధుసూదన్ గారికి ఐన్యూస్ తరపున గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. వెంకటస్వామి గారు, ఏంటి మొత్తంగా కేరళంలో 140 నియోజకవర్గాలు, 2.71 కోట్ల మంది ఓటర్లు, 71 మ్యాజిక్ ఫిగర్. సో ఏంటి 71 మ్యాజిక్ ఫిగర్ ని దాటి కాంగ్రెస్ సీట్లని కైవసం చేసుకోబోతుందా? 71 లోపే ఆగిపోబోతుందా? కేరళం తీర్పు ఎలా ఉండబోతుంది? ముందు కేరళ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏం చెప్తారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు అండ్ ప్రియాంక గాంధీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో కేరళంపై కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా దృష్టి పెట్టింది. ఏం జరగబోతుంది కేరళంలో? ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు, ప్రేక్షకులకు నమస్కారం. 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు అయితే పూర్తయినాయి. ఇంకా వెయిట్ చేయాల్సిందే. కేరళలో మీరు అడుగుతున్నారు. కేరళలో పూర్తిగా అవకాశాలు మాకు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అస్సాంలో కూడా అవకాశం ఉన్నాయి. కానీ పుదుచ్చేరిలో మాత్రం 50-50 చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రకంగా సో వాటి గురించి మాట్లాడదాం. ముందు కేరళం గురించి మాట్లాడదాం. ఒక్కొక్క రాష్ట్రం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే, కేరళకు సంబంధించి అంటే గుడ్ ఎడ్జ్ 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఒక కారణం అవుతుంది. పోటీ కూడా ఎల్డిఎఫ్, యూడిఎఫ్ మధ్యనే ఉండింది. సో నాయకత్వం మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేసింది. మీరు చెప్పినట్టుగా కేంద్ర నాయకత్వం మొత్తం కూడా అక్కడ పూర్తి శక్తియుక్తులను కొట్టడం జరిగింది. సో బెటర్ అంటే
అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి మాకు సమాచారం. సరే, ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఏదో మన ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు. సరే, దాని ప్రభావం కేరళ ఓటర్స్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్. ప్రభావం అంటే అక్కడ గ్యారంటీలను ప్రచారం చేశారు మొత్తంగా ముఖ్యమంత్రి. ఆ గ్యారంటీలే మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తాయని కాంగ్రెస్ నమ్ముతోంది. నిజంగా ఆ ప్రజలు ఆ గ్యారంటీలకు ఆకర్షితులు అయ్యారంటారా? ఐ డోంట్ థింక్ అండి. ఎందుకంటే కేరళ యొక్క ఓటర్స్ యొక్క నాడి అలాగుంటది, మనది అలాగుంటది. సో నేను అనుకోవడము ఈ ఉచితాలు ఇవన్నీ తర్వాత ఈ గ్యారంటీస్ దీని యొక్క ప్రభావం కొంచెం తక్కువనే ఉంటది. అక్కడ ఈ రకమైనటువంటి ప్రయత్నం ఎల్డిఎఫ్ కూడా చేసి ఉంది. ఎల్డిఎఫ్ కూడా. కాబట్టి నేను అనుకోవడము కేవలము మనము ఇచ్చేటువంటి గ్యారంటీలు దీనికంటే కేరళలో ఉన్నటువంటి స్థానికమైనటువంటి అంశాలే ప్రధాన అంశాలుగా మారుతాయి. 10 సంవత్సరాల ఎల్డిఎఫ్ పాలనలో కొంత మంచి కూడా జరిగింది, కాదని అనలేము. సో కొంత కేరళ మనస్తత్వానికి తగ్గట్టుగా ఆలోచించినప్పుడు లాస్ట్ టైమే యాక్చువల్లీ వాళ్ళు మార్పు చేయాల్సి ఉండేది. వాళ్ళ ఆనవాయితీగా వస్తున్నటువంటి దానికి విరుద్ధంగా లాస్ట్ టైం ఎల్డిఎఫ్ మళ్ళీ తిరిగి అధికారంకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మూడోసారి అధికారంకి వచ్చే అవకాశము చాలా తక్కువ. యాంటీ ఇన్కంబెన్సీ జనరల్ గా ఉంటది. సాంప్రదాయకంగా వచ్చేటువంటి రొటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. రెండో అంశం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతనే కాంగ్రెస్ నమ్ముకుందా, లేదంటే మేము అధికారంలోకి వస్తే మా కూటమి ఈ విధమైన ప్రజలకు మేలు చేకూరే ప్రయోజనాలు చేస్తాము. ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్ వెళ్లి చాలా మంది ఉద్యోగం కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేరళలో ప్రయత్నం చేస్తామనే హామీ కొంత ఓట్లు గురిపించుందని భావించవచ్చు. అంటే యువతను ఆకర్షించే ప్రయత్నం చేశారా? రెండు అంశాలండి. ఒకటి ప్రధాన అంశంలలో 2 అంశాలు. ఒకటేమో పాజిటివ్ యాంగిల్ ఏదైతే ఉందో కేరళ కాంగ్రెస్ అండ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కలిసి కేరళ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి ఇచ్చినటువంటి హామీలు, తర్వాత ఒక వాయిస్ అంటే ఒక పాజిటివ్ యాంగిల్లో చేసిన ప్రచారం ఒకటైతే, రెండోది యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఒక ప్రధాన అంశమే. 2 అంశాలను మనం జోడించినప్పుడు మేము 100% కేరళంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏమో వేచి అంటే మనం అంచనాలే వేయగలం, కానీ ఫైనల్ రిజల్ట్ అంతా కూడా 25 రోజులు వెయిట్ చేయాల్సిందే. మేము కేరళంలో డెఫినెట్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తామనేటువంటి సంపూర్ణ విశ్వాసం, నాకు సమాచారం కూడా ఆ రకంగా ఉందండి. రైట్. మధుసూదన్ గారు నమస్కారం. సార్, మొత్తంగా చూస్తున్నాం 3 రాష్ట్రాలు అంటే 2 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నిక జరిగింది. ముందుగా మనం కేరళ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా చూస్తున్నారు? కేరళలో పోలింగ్ పర్సంటేజ్ అయితే పెరిగింది. సో ప్రచారాన్ని అయితే హోరెత్తించారు. స్థానిక అంశాలే ఈసారి అక్కడ ప్రధానంగా మారుతున్నాయన్న చర్చ కూడా పెద్ద ఎత్తున సాగింది. అటు కాంగ్రెస్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. అండ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కూడా ఒక తిరువనంతపురానికి సంబంధించి ఒక ఎన్నికలో గెలవటం కూడా కాస్త ఆ పార్టీకి జోష్ను నింపింది. ఎలా చూడొచ్చు అంటారు? ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ ఏ విధమైన సీట్లు పంచుకోబోతున్నాయి? అధికారంలోకి వచ్చేందుకు ఎవరికి అవకాశాలు ఉన్నాయి? ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఎన్నికల ప్రచారంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి అగ్ర నాయకత్వం అన్ని పార్టీల వాళ్ళు కూడా ముందు ప్యానెల్లో వెంకటసామన్నకి నమస్తే. మీకు అన్న నమస్తే. ప్యానెల్లో ఉన్న మిత్రులతో పాటు ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ కేరళలో ఉంటుంది. దాదాపు 140 సీట్లు కేరళలో ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం కూడా అక్కడ పనిచేయడం, ప్రచారం చేయడం అనేది పెద్ద ఎత్తున జరిగింది. ప్రచారంలో ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనేది కొంతవరకు ఉంటుంది కావచ్చు, కానీ పూర్తి వ్యతిరేకత ఎల్డీఎఫ్ మీద కనబడటం లేదు. పినరన్ విజయ్ చాలా సౌమ్యంగా ప్రజలలో పెద్ద వ్యతిరేకత అక్కడ రాళ్ళు ఎల్డీఎఫ్ అక్కడ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కొంత మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు కొంత కనబడతా ఉన్నది. అది ఇప్పుడు
అక్కడ గుజరాత్ ను ఈ కేరళకు సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా వాళ్ళు మొన్న ఇచ్చిండ్రు. ఎవరు మన ఖార్గే గారు ఏమన్నారు, ఇట్లా కొట్టి చంపాలి, విష సర్పాలను ఎట్లా కొట్టి చంపుతాం, బీజేపీ ఆర్ఎస్ఎస్ కొట్టి చంపాలి, కేరళ వాళ్ళు చదువుకున్న వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, ఇట్లా అనే రకాల కొన్ని కాంట్రవర్సీ టాపిక్ కూడా అక్కడ వచ్చింది. అవసరాన్ని కూడా కేరళలో చైతన్యం, ఎందుకంటే అక్కడ అక్షరాస్యత పెద్ద ఎత్తున ఉంది, నిరక్షరాస్యులు లేరు కాబట్టి వాళ్ళు ఎవరేం మాట్లాడినా కూడా ప్రతిదీ క్లీన్ అబ్జర్వ్ చేస్తా ఉంటారు, విశ్లేషించుకోగలుగుతారు, ఎవరు కోటేలా ఏంటి అనేది వాళ్ళు అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అక్కడ టోటల్. కాబట్టి ప్రచారాలు చేసినా ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఫైనల్ గా ఈ రాష్ట్రానికి ఏది పనికి వస్తుంది, ఎవరు ఏ లీడర్షిప్ బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళు పోతారు. ఇంకోటి అక్కడ చర్చిలు మసీదులు ఎలక్షన్ ని ప్రభావితం బాగా చేస్తాయి ఆ ప్రాంతంలో. కొన్ని ప్రాంతాల్లో బిషప్లు, పాస్టర్లు, ఈ ఫాదర్లు అంటాం వాళ్ళు మధుసూదన్ గారు ఈ అంశం గురించే చర్చిద్దాం. మళ్ళీ మీకే టైం ఇస్తాను, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సో బ్రేక్ తర్వాత యానంలో పోలింగ్ ముగిసింది, ఆ పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అక్కడి నుంచి అందిస్తారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. దేశ పార్లమెంట్ ఆమోదంతో అమరావతి చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. We support this bill. అమరావతి ఆంధ్రప్రదేశ్ అమరావతి చేరాల. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం దేశం మొత్తంగా ఒకే మాట చెప్పింది, అమరావతి ఆంధ్రుల రాజధాని. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే సంకల్పం ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. 34,000 మంది రైతుల త్యాగంతో నిర్మితమవుతున్న ఈ రాజధాని 5 కోట్ల ఆంధ్రుల ఆశలకు ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇప్పుడు అమరావతి మన రాజధాని అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి అన్స్టాపబుల్. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా ఆలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నాయి ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, ఆలిపోయిన మరకలు తీసేస్తుంది, ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. మూవ్మెంట్ ఆగిపోతే లైఫ్ ఆగిపోతుంది. అందుకే మూవ్ పెయిన్ రిలీఫ్. ఈ మూవ్మెంట్ మళ్ళీ మొదలు పెట్టండి. మూవ్ ఉంటే మూవ్మెంట్ ఉంటుంది. మూవ్ పెయిన్ రిలీఫ్. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బాత్రూమ్ ఇప్పుడే శుభ్రం చేసావా? పొద్దున 9 గంటలకి చేసా. పరిమళం ఇప్పటిదాకా నాట్ పాసిబుల్. కొత్త థిక్ లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్ ఇస్తుంది 10 రెట్లు శుభ్రత, ఇంకా 12 గంటల వరకు నిలిచే పరిమళం. కొత్త లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. టాయిలెట్ ఎక్కడ? టాయిలెట్ శుభ్రంగా లేదా? న్యూ జాబ్, న్యూ వైఫ్, శుభ్రంగా ఉంచుకోవాలా? హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో. ఇది ప్రతి ఫ్లష్ తో 1 నెల పాటు టాయిలెట్ ను శుభ్రంగా ఉంచుతుంది. హార్పిక్ ఫ్లష్ బ్యాటరీ, ఈజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్. ఈ వేడి చెమట మండు టెండ. కెప్టెన్ కూల్ ఇప్పుడు కూడా ఎలా ఇంత కూల్? కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్. వేసవిలో బాడీ కూల్ గా ఉంటే తప్ప మైండ్ కూల్ గా ఉండదు. అందుకే కొత్త డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట వల్ల వచ్చే జర్మ్స్ తొలగించి ఇస్తుంది 3 రెట్లు ఎక్కువ కూల్. మీ కెప్టెన్ కూల్ విత్ కొత్త డెటాల్ ఐసీ కూల్. స్టాప్. గొంతు గరగరలాడుతుంటే ఎల్లప్పుడూ ప్యాక్ తిప్పి చూడు. తీసుకోండి అసలైన స్ట్రెప్సిల్స్. స్ట్రెప్సిల్స్ లో ఉన్న ఔషధ గుణాలు వైరస్ బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి, ఇంకా మీకు ఇస్తుంది మరింత ఉపశమనం. స్ట్రెప్సిల్స్, మీ గొంతు యొక్క డాక్టర్. రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. యానంలో పోలింగ్ ముగిసింది. పోలింగ్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. పాలిత ప్రాంతం పుదుచ్చేరి యానంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తయింది. ఇటువంటి నేపథ్యంలో పుదుచ్చేరి యానంలో ప్రస్తుతం ఉన్నాము. క్లియర్గా విజువల్ చూడొచ్చు. సాయంత్రం
ఇప్పుడు 6 సమయం అవ్వడం, మరోపక్క 94% అంటే సుమారు 35,000 పైబడి ఓటింగ్ పోలినట్టయితే అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఓటర్లు మొత్తం 37,970 మంది ఓటర్లకు సంబంధించి సుమారు 35,000 పైబడి వారి యొక్క ఓట్లు వినియోగించినట్టయితే అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. అయితే పుదుచ్చేరి యానంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా సజావుగా కొనసాగిన ఎన్నికలని చెప్పొచ్చు. అదే మొత్తంలో ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తిగా ముగిసిన నేపథ్యంలో ఎవరైతే ఓట్లు వేయడానికి ఎవరైతే ఓటర్ల లోపలికి వెళ్ళారో వారిని అంటే 6 గంటల లోపు వెళ్ళిన ఓటర్లు ఎవరుతున్నారో వారిని తప్ప మిగతా వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి క్లియర్గా చూడొచ్చు. ఏదైతే ఇప్పటికే డోర్లు వేసి లోపల ఎవరైతున్నారో లోపలికి అంటే ఈ ఎన్నర్ గేట్ లోపల ఎవరైతున్నారో లోపల ఎవరైతే ఓటర్లు వారికే అవకాశం కల్పించింది తప్ప మిగతా వారు ఎవరికి కూడా ఓట్లు అవకాశం కల్పించిన పరిస్థితి చెప్పచ్చు. 6 గంటల సమయం అవ్విన వెంటనే కూడా పూర్తిగా ఎవరైతే ఎన్నరగా అంటే ఈ 42 పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు లోపల ఎవరైతే 6 గంటల లోపు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారినే ఉంచి మిగతా వారిని లోపల అనిపించకుండా కూడా పోలీస్ బందోబస్తు మధ్యలో కూడా తలుపులు వేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మరోపక్క 13 సమస్యాత్మక ప్రాంతాలలో కూడా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి భద్రతా చర్యల్లో ఈ ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తయింది. ప్రస్తుతం అయితే 94% ఎన్నికల పోలింగ్ అయితే అయిందని చెప్తున్నారు. మరోపక్క 35,000 పైబడి ఎన్నికల ఓటర్లు అయితే వారి యొక్క ఓటు వినియోగించని చెప్పి అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే 37,982 ఓట్లు అనగా 35,000 పైబడి ఓట్లు అయితే పోలేనని చెప్పి అధికారులు తెలుపుతున్న పరిస్థితి. అయితే 6 గంటల సమయం అవడం, మరోపక్క లోపల ఎవరైతే ఓటర్లు వారినే ఓటు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. 6 గంటల సమయం అయిన తర్వాత కూడా తలుపులేసి ఎవరిని కూడా లోపలికి అయితే అనుమతించిన పరిస్థితి. ఇప్పటికే అధికారులు ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు 6 గంటల సమయం తర్వాత లోపలికి ఎవరిని పంపించని చెప్పి అయితే పోలీసులు అయితే తెలుపుతున్న పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా యానం నుంచి. రైట్ మధుసూదన్ గారు, మొత్తంగా ఆ రాష్ట్రాల గురించి కూడా డిస్కస్ చేద్దాం. కేరళలో ఏం చెప్తారు ఇక ఫైనల్ గా కేరళకు సంబంధించి? కేరళ ఎల్డీఎఫ్ అంతా తీసేసే పరిస్థితి ఏం లేదు. యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారములో కొంత, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం దాని పరిస్థితి వాళ్ళ ఎట్లా ఉన్నదనేది. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రచారం చేసిండ్రు. ప్రచారం చేసిన సందర్భంలో ఇక్కడ జరుగుతున్న 6 గ్యారంటీలు, 420 అన్నిటి గురించి కూడా చెప్పారు, పథకాల గురించి. అయితే పినరయి విజయ్ గారు కూడా వారు ట్వీట్ చేయడం జరిగింది. వార్ ఆఫ్ వర్డ్స్ నడిచింది. చాలా వార్లాగా అంటే వార్ ఆఫ్ వర్డ్స్, తెలంగాణ మాటల యుద్ధం, ఆన్లైన్ లో యుద్ధం జరిగింది. అది ప్రజలు గమనిస్తా ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జనరల్ చర్చ ఉంటుంది. ఎందుకంటే సమ్ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది సార్. నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను మధుసూదన్ గారు. ఒకసారి మనం మహేష్ నామాని గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు. నామాని గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి మొత్తంగా కేరళలో ఏం జరగబోతుంది, ఎంతవరకు ప్రభావం చూపగలబోతున్నారు? సో ఏం చూసి అక్కడ ఓటేయాలి అని కూడా ఇటు ఎల్డీఎఫ్ యూడిఎఫ్ ప్రశ్నించిన పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది కేరళంలో? మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మా కత్తి వెంకట సామన్నకు, మధుసూదన్ అన్నకు అందరికి కూడా నమస్కారం. ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు కేరళలో ఉదయం నుంచి మేము కూడా గమనిస్తున్నాం. రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా కేరళలో ఉన్నటువంటి మా టీమ్స్ తోని, అక్కడ పోయి పనిచేసిన మా కార్యకర్తలతోని ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. బీజేపీకి మ్యాజిక్ జరగబోతుందా? డెఫినెట్లీ అండి. మేము మ్యాజిక్, మా కార్యకర్తల కష్టాన్ని, మా కార్యకర్తల యొక్క పనితీరు, పార్టీ యొక్క విధానాలు, దాంతో పాటు నరేంద్ర మోడీ గారి యొక్క కేరళ పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, చిత్తశుద్ధి కారణంగా మేము డెఫినెట్లీ ఒక మంచి మేము ఒక గతంతో పోల్చినట్టయితే ఈసారి మేము మంచి ఓట్ షేర్ మేము ఆడ తీసుకోపోతా ఉన్నాము. ఎందుకంటే మనకు తెలుసు ఏంటి, కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా, ఏమవుతున్నారు? సో మేము కింగే కావాలని అయితే పోటీ చేసినాము. సో చూడాలి, లెట్స్ సీ. ఇప్పుడే ఈ రోజే అయిపోయింది. భవితవ్యం మొత్తం కూడా 25 నాడు బయటకు వస్తుంది. ప్రజా తీర్పును డెఫినెట్లీ గౌరవించాల్సింది, అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా. కానీ డెఫినెట్లీ గతంతో పోలిస్తే బీజేపీకి రోజు అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు పట్టం కడతా ఉన్నారు. మొన్ననే మనం చూసినాం, ఏదైతే మనము అక్కడ ఎట్లయితే మేయర్ ను మేము గెలవగలిగినామో, ఈ రోజు చాలా చోట్ల క్రిస్టియన్ యూత్
బీజేపీ నుంచి ఈ రోజు కంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎక్కడైతే మేజర్ హిందూ బేస్డ్ ఉన్నటువంటి 54% హిందువులంతా కూడా యునైట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అదే విధంగా అక్కడ ఏదైతే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి పినరయి విజయన్ ప్రభుత్వం కావచ్చు, ఇవి రెండు కూడా ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నాయి, డెవలప్మెంట్ ను ఎలా అడ్డుకుంటున్నాయి, హిందుత్వం ముఖ్యంగా చూస్తే అటు శబరిమల ఇష్యూ కావచ్చు, తర్వాత అక్కడ అమ్మన్ కోవిల్ సంబంధించినటువంటి ఆ టెంపుల్ ఆలయం సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇట్లా మహిళల పైన జరుగుతున్న అట్రాసిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వానికి డెఫినెట్ ఒక చెంపపెట్టు లాగానే జవాబు ఇవ్వబోతా ఉన్నాయి. వాళ్ళు కేరళలో మీరు చెప్తున్నట్టుగా ఏం జరగబోతుంది, మ్యాజిక్ జరగబోతుందా, ఎవరు అధికారం కైవసం చేసుకుంటారు, ఎవరు ప్రతిపక్ష పాత్ర వహించబోతారనేది ఒకసారి మనకు ఫలితాలు వచ్చిన తర్వాతే స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఇక మరో రాష్ట్రం అస్సాంకి వెళ్దాం. అస్సాంకి సంబంధించి కూడా పోలింగ్ పర్సంటేజ్లు అయితే భారీగానే నమోదవుతున్నాయి. సో 86.42%, 84.42% ఈ రోజు ఈవినింగ్ వరకు మనకు నమోదైన పరిస్థితి అయితే కనిపించింది. ఇక అస్సాం గురించి మాట్లాడదాం. వెంకటస్వామి గారు, ఏంటి అస్సాంలో ఏం జరగబోతుంది? మరొకసారి కూడా హిమంత బిశ్వ శర్మే అధికారాన్ని చేపడతారు అన్న టాక్ అయితే గట్టిగా చక్కర్లు కొడుతున్న పరిస్థితి. గోగోయ్లు ఎంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి జవసత్వాలు నింపగలిగారు? అక్కడ ఏం జరగబోతుంది? హస్తం పార్టీ తన హవాను అక్కడ కొనసాగించబోతుందా, లేదంటే ఎలా ఉన్నాయి పరిస్థితులు? ఎలా చూస్తున్నారు పోలింగ్ సరళిని? పోలింగ్ అంటే పోటాపోటీ ప్రచారం జరిగింది. సంపూర్ణంగా గవర్నమెంట్ తన అధికారాన్ని పూర్తి దుర్వినియోగం చేసింది. కేంద్రం రాష్ట్రం కలిసి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కేరళలో కొంచెం యూడిఎఫ్ అంటే ఎల్డిఎఫ్ గవర్నమెంట్ అంత అది చేయకపోయినా అస్సాంలో మాత్రం భయంకరమైనటువంటి అధికార దుర్వినియోగం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలు అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి, తర్వాత గౌరవ్ గొగోయ్ గారి నేతృత్వంలో చాలా అద్భుతమైనటువంటి ప్రచారం, అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్ జరిగింది. అయితే కొంచెము మాకు కొంతమంది సీనియర్ లీడర్స్ ఏదైతే మధ్యలో ఇప్పుడు బోరా గారు కావచ్చు, లేకపోతే ప్రద్యుత్ కావచ్చు, ఒక మాజీ ఎంపీ ప్రద్యుత్ ఉన్నాడు, మాజీ పిసిసి అధ్యక్షుడు బోరా ఉన్నాడు. వీళ్ళు ఒకవేళ అంటే కొంచెం వెళ్ళిపోవడం అనేటువంటిది డెఫినెట్ గా కాంగ్రెస్ కు ఒక షాకింగ్ అదే. అయినప్పటికీ కూడా గౌరవ్ గొగోయ్ అండ్ ద సీనియర్ అతనే అన్ని తానై చాలా బాగా పనిచేసినాడు. కేంద్ర నాయకత్వం కూడా కొంత అది ఇచ్చింది. కాకపోతే కొంచెము అంటే ఒక కోఆర్డినేషన్ లోపం ఏంటంటే అస్సాంలో పనిచేసినటువంటి కొంతమంది అంటే అంతకుముందు అనుభవం ఉన్నటువంటి వాళ్ళను తీసుకోకుండా తర్వాత అక్కడ మన జితేందర్ సింగ్ నే కొనసాగించినారు. అఫ్ కోర్స్ కొంతమందిని డ్రాప్ చేసినారు అది జితేందర్ సింగ్ టీమ్ లో, కానీ జితేందర్ సింగ్ ని కొనసాగించినారు. సో ప్రియాంక గాంధీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడము చాలా కలిసి వచ్చే అంశం. కానీ అస్సాం గురించి తెలిసినటువంటి దాని ఇంటర్నల్ అది తెలిసినటువంటి కొంతమందిని ఈ ఎగ్జాంపుల్ నేను కూడా ఉన్నా. అస్సాంలో నేను దాదాపుగా 5 సంవత్సరాలు నేను ఇన్ఛార్జ్ గా పనిచేశాను. ఇట్లా కొంతమంది సేవలను ఉపయోగించుకుంటే ఇంకా బాగుండేది. బట్ ఒక మిరాకిల్ జరుగుతుందని నేను అనుకుంటున్నా. మాట్లాడదాం సార్. మధుసూదన్ గారు, ఏంటి అస్సాం కి సంబంధించి మరోసారి అక్కడ భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతుందా? ఏం జరగబోతుంది? ఇక పోలింగ్ పర్సంటేజ్ చూస్తే మాత్రం ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి. సో ఎవరికి మేలు చేసే అవకాశాలు ఉన్నాయి, ఎవరికి ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన పర్సంటేజ్ చేటు చేసే అవకాశాలు ఉన్నాయి? సో ఎలా చూస్తున్నారు అస్సాం ఎన్నికను? అసలు యాక్చువల్లీ అస్సాం 2 సార్లు అక్కడ హేమంత్ బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు. చాలా బార్డర్ సమస్యలు అక్కడ ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అక్కడ రోహింగ్యాలు రావడము, ఇక్కడ ల్యాండ్ కేసెస్, ఇవన్నీ చాలా కూడా అక్కడ ఉన్నటువంటి వాటిని పరిష్కరణ జరిగింది బీజేపీ గవర్నమెంట్ లో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హేమంత్ బిశ్వనే 15 ఏళ్ల కిందట భారతీయ జనతా పార్టీకి రావడము, ఆయనకు లీడర్షిప్ ఇవ్వడము, ఆయన సక్సెస్ఫుల్ గా తిరిగి తీసుకుపోవడము అనేది అక్కడ ప్రజలు గమనిస్తారు. ఇంకోటి ఎస్ఐఆర్ కూడా చాలా ప్రభావితం చేసింది ఎన్నికల్లో. ఈ బోకస్ విదేశాల నుంచి వచ్చి, పక్క దేశాల నుంచి వచ్చి ఎన్రోల్ చేసుకున్నటువంటి ఓట్లు ఇంత జరిగినా కూడా 84.42% ఎలక్షన్ అక్కడ మనకు నమోదైందంటే చాలా గొప్ప విషయం. అద్భుతంగా ఎన్నికల్లో ఓటింగ్ జరుగుతుంది. అక్కడ ప్రజలకు నిజంగా వాళ్ళని అభినందించాలి. చాలా పెద్ద ఎత్తున
ఇక్కడ జరుగుతుంది మన తెలంగాణ ప్రజాస్వామ్యానికి ఓటే బలం కాబట్టి అక్కడ ఓటర్లను ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. ప్రజలను అభినందించాలి ఖచ్చితంగా. మూడు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఉన్నది. కేరళ పీపుల్ వాళ్ళు వస్తారు, అది వేరే విషయము. ఇప్పుడు కాంగ్రెస్ కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబడతలేదు. ఇప్పుడు వికెట్ సామాన్యనే ఒప్పుకున్నారు మా లీడర్షిప్ చేంజెస్. మాట్లాడదాం ఎందుకు ఆ నాయకత్వ లోపం అనేది కూడా మాట్లాడదాం. ఆ ప్రభావం ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యాంటీ ఇన్కంబెన్స్ కనబడతలేదు. మళ్ళీ దేశ నాయకత్వం నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా కూడా ప్రచారంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోబోతున్నారు. గతంలో చేసిండ్రు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ టెర్రరిజాన్ని కంట్రోల్ చేసిండ్రు, శాంతి భద్రతలు కంట్రోల్ అయినాయి, విదేశాల నుంచి వచ్చేటువంటి. అండ్ ఇక్కడ హిమంత బిశ్వ శర్మ చరిష్మా కూడా ప్లస్ అవుతుంది. వలసలను ఆపిండ్రు, ఇదంతా కూడా కంట్రోల్ చేసిండ్రు. మరోసారి బీజేపీకి అక్కడ అవకాశాలు మెండుగా కనబడుతున్నాయండి. రైట్. మహేష్ నామాని గారు, ఏంటి అసలు ఎక్కడైనా సరే ఎన్నిక అంటే మోదీ చరిష్మా అని మాట్లాడతారు, కానీ అస్సాంకి వెళ్ళేసరికి హిమంత బిశ్వ శర్మ టాక్ వినిపిస్తోంది, నేను గెలిచి ఢిల్లీకి గిఫ్ట్ ఇస్తాను, అగ్రనాయకత్వం అంత టెన్షన్ పడక్కర్లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏంటి అస్సాంలో అంత ఏం చేశారని చెప్పి ఓటర్లు మీ వైపు ఉండాలని చెప్పేమో ఇటు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న పరిస్థితి. మూడోసారి కూడా అధికారంలోకి రాబోతున్నారా? ఏం జరుగుతుంది అస్సాంలో? బీజేపీ డెఫినెట్లీ గా ఈరోజు అస్సాంలో మేము హ్యాట్రిక్ కొట్టబోతున్నాము. దీనికి కారణం ఏంటంటే మోడీ ప్రభుత్వము, అదే విధంగా అమిత్ షా గారు కింద డెలివరీ చేసినటువంటి మా యొక్క డ్యూటీస్ ఏవైతున్నాయో, ముఖ్యంగా అభివృద్ధి స్కీమ్స్ ఏవైతున్నాయో, అభివృద్ధికి ఆమర దూరంగా ఉన్నటువంటి అస్సాంను అభివృద్ధిలో ముందంజలో ఉంచడంలో ఈరోజు ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ గారు సక్సెస్ఫుల్ అయ్యారు. ఇచ్చినటువంటి నెరవేర్చడం ఏదైతే ఇచ్చినటువంటి హామీలు డెలివరీ చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. గతంలో అధికారంలోకి మేము వచ్చినప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసినాము. అధికారంలోకి వచ్చిన 1 year లోపు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి ఒకేసారి ఒకే వేదిక మీద 1,00,000 మందికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినటువంటి ఈ దేశ చరిత్రలో ఉన్నటువంటి రాష్ట్రం అస్సాం ప్రభుత్వం. సెప్టెంబర్ 2028లో మేము సెప్టెంబర్ 2023లో మేము అందరికి కూడా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా అస్సాంలో భూ వసుంధరం అనే పేరు మీద ఒక స్కీమ్ తీసుకొచ్చి, ఒక పథకం తీసుకొచ్చి, ఏదైతే తేయాకు సాగు చేస్తూ బతుకుతున్న అనేకమైన కుటుంబాలకు మేము అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. బ్రిటిషర్స్ కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యను భారతీయ జనతా ప్రభుత్వం అది నెరవేర్చింది, సమస్యను తీర్చడం జరిగింది. తర్వాత భూములను డిజిటలైజేషన్ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా అక్కడ వరదలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క నదీ ప్రాంతాలు ఎక్కువ ఉన్నటువంటి కారణంగా అక్కడ వరదలు వస్తూ ఉంటాయి. సో కాబట్టి అక్కడ ఈ యొక్క బ్రిడ్జెస్ కావచ్చు, ఆ తర్వాత స్టోరేజెస్ సంబంధించినటువంటి పాండ్స్ కావచ్చు, సో దాని లోకల్ లెవెల్లో వాటర్ డైవర్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మోడీ సర్కార్ నిధులతోని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించి సక్రమంగా ప్రజా యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచాలి. ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు వెంకటస్వామి మాట్లాడుతూ అధికార దుర్వినియోగం ఇవన్నీ తోక పార్టీలకు ఈగ పార్టీ మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కామెంట్స్ మేము పట్టించుకోం, కానీ ప్రజలకు మేము వెల్ఫేర్ ను, డెవలప్మెంట్ ను, ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ ను అందించడంలో భారతీయ జనతా మనం ఇంకో రాష్ట్రం గురించి చర్చించాలి. ప్లీజ్ సహకరించాల్సిందిగా గెస్ట్లను కోరుతున్నాం. సో వెంకటస్వామి గారు, మీ దగ్గరికే వచ్చేస్తున్నాను నేను డైరెక్ట్ గా. పుదుచ్చేరి వెళ్తే పుదుచ్చేరిలో 86.92% పోలింగ్ నమోదవుతుంది. సో మొత్తంగా పోలింగ్ పర్సంటేజ్లు అయితే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి ఇది ఒక బలంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఏంటి పుదుచ్చేరిలో ఏం జరగబోతుందంటే ఏం చెప్పబోతున్నారు వెంకటస్వామి గారు? ప్లీజ్ మహేష్ గారు ప్లీజ్ కోఆపరేట్, మనకు సమయం తక్కువగా ఉంది. బ్రహ్మాండమైన మెజార్టీతో రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ కనుచూపు మేర కూడా తెలియజేస్తాను. మహేష్ గారు, వెంకటస్వామి గారు, పుదుచ్చేరిలో 86.92% పర్సంటేజ్ నమోదైంది. ఏంటి అక్కడ ఎటువంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంది? ఏం జరగబోతుంది పుదుచ్చేరికి సంబంధించి? పుదుచ్చేరి అంటే కరెక్ట్ గా చెప్పాలంటే 50-50 ఛాన్స్ అండి. చాలా హోరాహోరీ పోటీ ఉన్నది. 30 సీట్లే కాబట్టి 16 మ్యాజిక్ ఫిగర్ అక్కడ తక్కువ మార్జిన్ ఉంటది. యూత్ అట్రాక్ట్ అయ్యి ఓటింగ్ లో పాల్గొనడము మనం అభినందించాల్సింది. డెఫినెట్ గా పుదుచ్చేరిలో 50-50 ఛాన్స్ అండి. ఐ కెనాట్ సే 100%, ఎందుకంటే విజయ్ ఓటు ఎవరి ఓటు విజయ్ గండి కొడతాడనేటువంటిది ప్రధాన అంశము. సో విజయ్ ఒకవేళ మా ఓటు తీసుకున్నట్టేదంటే మేము ఓడిపోతాము, లేదా ఎన్డీఏ ఓటు తీసుకున్నట్టేదంటే ఎన్డీఏ ఓడిపోతుంది. మొత్తంగా విజయ్ స్వరాష్ట్రంలో కన్నా పుదుచ్చేరిలో ఫస్ట్ జరగబోతుంది. ఎవరిని గండి కొడతాడో కూడా ఇక్కడే ఓటర్లు అయితే నిక్షిప్తం చేశారు. ఫలితాలు ఒకే రోజు, కానీ మొత్తంగా ఇక విజయ్ ఎవరిని గండి కొట్టబోతున్నాడు దాన్ని బట్టి పుదుచ్చేరి ఫలితం ఉందంటారు.
యా రైట్. ఒకసారి మనం మధుసూదన్ గారి దగ్గరికి వెళ్దాం. మధుసూదన్ గారు, ఏంటి అసలు ఏం జరగబోతుంది పుదుచ్చేరిలో? అటు సీఎం, మాజీ సీఎం మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉన్న పరిస్థితి. సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16 సాధించాలంటే ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి? ఏ కూటమి ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇక్కడ కూడా మనకి పర్సెంటేజ్ చూస్తే చాలా అద్భుతమైన పరిస్థితి. అన్ని 3 రాష్ట్రాల్లో దిక్కే ఎక్కువ వచ్చింది పర్సెంటేజ్. చిన్న అది అక్కడ టీవీకే ఎన్డీఏ మధ్య ప్రధానమైన పోటీగా కనబడతా ఉన్నది. ఎన్డీఏ కూటమి కొంత వెనుకబడుగులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకోటి ఇక్కడ ఈ పుదుచ్చేరికి రాష్ట్రం స్వయం ప్రతిపత్తి కావాలనే ఆలోచనలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మాకు రాష్ట్రం కావాలి, రాష్ట్రాన్ని దీన్ని డిక్లేర్ చేయాలని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మేము చేస్తామని చెప్పి వాళ్ళ ఎన్నికల ప్రచారంలో పెట్టిండ్రు. కానీ నేషనల్ వైడ్ వాళ్ళ కేంద్రాన్ని నడిపిస్తున్నది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. కాబట్టి ఇస్తే ఇంకా ఏం చేసినా కూడా అది ప్రధానమంత్రి ఇవ్వాల్సి ఉంటది, అది నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ ఇవ్వాలి. కాబట్టి బీజేపీ అలయన్స్ ఎన్డీఏకి సంబంధించినటువంటి వాళ్ళు అయితేనే దీన్ని చేయగలుగుతారు అనేది అక్కడ ప్రజల్లో ఒక పెద్ద చర్చ జరిగింది. గతంలో కూడా అవకాశాలు వచ్చినాయి అక్కడ. ఈసారి కూడా బహుశా 86% అయితే ఉన్నది. యువత చాలా పెద్ద ఎత్తున ఓటులో పాల్గొన్నది. యువత చాలా పెద్ద ఎత్తున అద్వానీ మన నరేంద్ర మోడీ గారికి వైపు అంటే బీజేపీ వైపు చూస్తున్నారు. పుదుచ్చేరి సముద్రం పక్కకు ఉంటుంది కాబట్టి ఓడ ప్రాంత రేవును కూడా డెవలప్ చేసే అవకాశాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే అవుతాయి. కాబట్టి ఇప్పుడు టీవీకే అయినా ఇండియా విజయ్ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఇక్కడ విజయ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అండి. విజయ్ది ఉండదు. ఇప్పుడు ఆయన కనబడతలేదు. అంటే ఇప్పుడు ఎట్లుంటే వల్లది అంటే ఇట్లా ఏదో అంటారు దాన్ని, ఇట్లా వెలుగుతుంటే లోపల కింద ఏముండదు, లోపల ఏముండదు. కానీ పోటీ ప్రధానంగా ఇట్లా జనం వస్తుంటారు పోతుంటారు. కానీ ఓటు లాస్ట్ కు ఎన్డీఏకి ప్లస్ ఉన్నది. ఓవరాల్ గా ఈ 2 రాష్ట్రాల్లో ఎన్డీఏకు ఇక్కడ బీజేపీ అవుట్రేట్ గా వస్తుంది. ఇక్కడ అలయన్స్ లేదు కాబట్టి డైరెక్ట్ అస్సాంలో అవకాశం ఉంది, ఇక్కడ ఎన్డీఏకి అవకాశం ఉంది. ఈ కేరళ ప్రాంతానికి సంబంధించినట్టయితే బీజేపీ ఓటింగ్ శాతం చాలా పెద్ద ఎత్తున పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 పార్టీలతో పార్టీగా పెద్ద ఓట్ బ్యాంక్ వస్తుంది బీజేపీ. ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీ ఒక కర్ణాటక తప్ప ఎక్కడ కూడా పెద్ద, అంటే తెలంగాణలో వరకు వచ్చింది, కానీ తమిళనాడు, కేరళ, ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే, అంటే పుదుచ్చేరి కూడా బలంగానే ఉంది అలయన్స్ లో. ఇప్పుడు కేరళ మీద మనం తమిళనాడు అండ్ పశ్చిమ బెంగాల్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వెంకటస్వామి గారు, తమిళనాడు పశ్చిమ బెంగాల్లో ఎన్నిక జరగబోతోంది. సో ఈ ఎన్నిక పర్సంటేజ్లు అనేవి సో ఒక రకంగా ఆ ఎన్నికలపై ఏమైనా ప్రభావం చూపబోతాయా? ఎలా చూడొచ్చు అంటారు తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికను? అంటే ఇప్పుడు ఓటింగ్ పడింది, రిజల్ట్ లేదు కాబట్టి దాని గురించి ప్రభావం ఉంటుందని నేను అనుకోవటం లేదు. బట్ ఒకటి యాదృచ్ఛికంగా ఈ 2 రాష్ట్రాల ఇన్ఛార్జ్ నేను వెస్ట్ బెంగాల్, తమిళనాడుకి సంబంధించి నేను ఉన్నా ఓబీసీ డిపార్ట్మెంట్ సంబంధించి. సో తమిళనాడులో డెఫినెట్ గా మా కూటమి ప్రభుత్వం ఫామ్ అవుతుంది. దాంట్లో పెద్ద అతిశయోక్తి ఏం లేదు, పెద్ద దానికి వరి కావాల్సిన అక్కర్లేదు. రెండోది వెస్ట్ బెంగాల్ కి సంబంధించి మేము జస్ట్ పోటీలో ఉన్నామంటే ఉన్నామే. అందులో నేను వెస్ట్ బెంగాల్లో బాగా కొట్లాడి బాగా నేను కానీ ఇప్పుడు జనరల్ సెక్రటరీ అమీర్ సాబ్ కానీ మేమందరం కూడా ఈసారి ఎవరితో పొత్తు లేకుండా పోతే బల్ అప్పనే బల్పే లడ్నా అనే దాంతో ఒక 10-15 సీట్లు డెఫినెట్ గా వచ్చేట్టుగా మేము ప్లాన్ చేసినాము. సో నేను చేసిన సూచనను అధిష్టానము ఆమోదించినందుకు నాకు సంతోషంగా ఉంది. అక్కడ నేను ఎలక్షన్ కూడా వెళ్తాను. సో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే నడుస్తుంది. బట్ తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ విల్ డామినేట్. అయితే బీజేపీ లాస్ట్ టైం 70 సీట్లు వచ్చినాయి. ఆ సీట్ల నుంచి కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. సీట్ల సంఖ్య పెరగబోతుంది అంటారు. ఆ సీట్ల సంఖ్య కొంచెం పెరగొచ్చు, అంతే మరీ ఎక్కువ కాకపోయినా. పోయినసారి 70 దాకా ఉన్నాయి, వాళ్ళకి ఇంకొక 10 ఆడే అవకాశం ఉన్నది. అంటే ఆ 10 కూడా ఏంటంటే అంటే అంతకన్నా ఎక్కువ యాడ్ అయ్యేది కావచ్చు. మేము కనుక ఎవరితో పొత్తులో వెళ్ళుంటే. తమిళనాడుకి వచ్చేసరికి విజయ్ ఎలా ఉండబోతుంది? విజయ్ ప్రభావం ఎలా ఉండబోతుంది? ప్రభావాన్ని చూపుతాడు కానీ మా విజయాన్ని ఆపేంత పరిస్థితిలో విజయ్ లేడు. విజయ్ కంపల్సరీ ఇస్ ఎ ఫోర్స్ ఇన్ ద, అంటే బీజేపీ కంటే నేను అనుకోవడం తమిళనాడులో బీజేపీ కంటే విజయ్ ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. సో ఫోర్స్ ఈ కెనాట్ స్టాప్ ది విక్టరీ ఆఫ్ ది కాంగ్రెస్ కూటమి.
రైట్ వెంకటస్వామి గారు, చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అని. చర్చలో పాల్గొన్న మధుసూదన్ గారికి, మహేష్ నేమాని గారికి అండ్ కత్తి వెంకటస్వామి గారికి ఐన్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా రెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి పోలింగ్ అయితే ముగిసింది. ఈవీఎం లో రాజకీయ నాయకుల భవితవ్యం అయితే నిక్షిప్తమైన పరిస్థితి. సో 6 కోట్ల మందికి పైగా ప్రజలు మొత్తంగా పోలింగ్ లో పాల్గొన్నారు. ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది పాల్గొన్నారు అంటే ఒక రకంగా సర్వేలు చూస్తే అత్యధికులే ఓటింగ్ లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఐన్యూస్ కూడా పిలుపునిస్తుంది. ఇక 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇక్కడ కూడా అంటే మనకు రాజ్యాంగం ఓటు అనేది ఒక హక్కుగా కల్పించింది. ఆ హక్కును మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రజాస్వామ్యానికి పునాదే ఓటు హక్కు. ఆ పునాదులు బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఐన్యూస్ విజ్ఞప్తి చేస్తోంది. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్.